అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి రూతు పుస్తకం వరకు చదువుకున్నాం. ఈ రోజు నుండి మనం మొదటి సమూయేలు పుస్తకాన్ని చదువుకుందాం. స్టార్టింగ్లో మొదటి సమూయేలు, రెండో సమూయేలు ఈ రెండు కూడా ఒకటే పుస్తకంగా ఉండేవి. ఆ తర్వాత చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ సమూయేలు గ్రంథాన్ని రెండు భాగాలుగా, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు అన్నట్టుగా రెండు భాగాలుగా డివైడ్ చేశారు. ఈ మొదటి సమూయేలు పుస్తకంలో మనం చదవబోయే సంఘటనలు న్యాయాధిపతుల చివరి కాలంలో జరుగుతున్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమూయేలు అనే వ్యక్తి చివరి న్యాయాధిపతి ఇజ్రాయేలీలకి. ఆ సమూయేలు పుట్టుక, దేవుడు అతన్ని ఎలా న్యాయాధిపతిగా చేసుకున్నాడు, అతడి తర్వాత రాజుల కాలం ఎలా స్టార్ట్ అయింది, సౌలు, దావీదు, ఇవన్నీ కూడా ఈ రెండు పుస్తకాల్లో, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, ఈ రెండు పుస్తకాల్లో మనం చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు మొదటి సమూయేలు మొదటి అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఎఫ్రాయిము మన్యమునందు రామతైంసోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఎల్కానా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎల్కానా ఎవరు? యెరోహాము కుమారుడు. వీళ్ళు ఇజ్రాయేలీలు. మరి ఎఫ్రాయిము అని ఉందంటే ఎఫ్రాయిములకి ఇవ్వబడిన స్థలంలో వీళ్ళు నివసిస్తున్నారు. లేవీలకంటూ ప్రత్యేకంగా ఇజ్రాయేల్ దేశంలో ఏ స్థలము ఉండదు అని మనం మోషే కాలం నుండి చదువుకుంటానే వస్తున్నాం. ఎఫ్రాయిముల మధ్యలో నివసిస్తున్న లేవీలు అని దాని అర్థం. ఎల్కానా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ఎల్కానా ఎవరి కుమారుడు? యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి. ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. హన్నా, పెనిన్నా అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపత్యగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచటికి పోవుచుండెను. ఇంకను ప్రత్యక్ష గుడారం అనేది ఆ షిలోహులోనే ఉంది. మనం యెహోషువ పుస్తకంలో చదువుకున్నాం, మీకు గుర్తుంది అనుకుంటున్నా. ప్రత్యక్ష గుడారం షిలోహులో ఉంది కాబట్టి దేవుడి ఆరాధన అంతా కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. పస్కా పండుగ అనే, గుడారాల పండుగ అనే, ఏ పండుగలైనా దేవుడు చెప్పినవన్నీ కూడా ఆచరించడానికి అతడు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళున్న ఎఫ్రాయిము స్థలంలోని రామతైంజోఫీము అనే పట్టణం నుండి షిలోహుకి ప్రతి సంవత్సరం కూడా వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు హొప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. మనం ద్వితీయోపదేశకాండం పుస్తకంలో, యెహోషువ పుస్తకంలో చదువుకునే ఫినెహాసు వేరు, ఈ ఫినెహాసు వేరు. ఈ హొప్ని, ఫినెహాసు వీళ్ళిద్దరు కూడా ఎవరి కుమారులు? ఏలీ యొక్క కుమారుడు. ఏలీ అనే అతడు ఈ కాలానికి ప్రధాన యాజకుడు. ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఏలీ. ఆ ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హొప్ని, ఫినెహాసు. కేవలం ప్రధాన యాజకుడి పేరు మాత్రమే కాకుండా అతడు కుమారుల పేర్లు కూడా ఎందుకు చెప్తున్నాడో మనం కింద చదువుకుంటూ వెళ్దాం. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అంటే ఆవిడికి సంతానం ఎవరూ లేరు. ఎల్కానా యొక్క ఒక భార్యకి, పెనిన్నాకి పిల్లలున్నారు, కుమారులున్నారు, కుమార్తెలు ఉన్నారు. కానీ ఇంకో భార్య హన్నాకు మాత్రం పిల్లలు లేరు. దేవుడు ఆవిడికి ఇంకా సంతానం దయచేయలేదు. ఆవిడికి ఏమి సంతానం లేకపోయినప్పటికీ, ఎల్కానాకి వారసుల్ని ఈ హన్నా కనకపోయినప్పటికీ ఎల్కా మాత్రం హన్నానే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే తానిచ్చే బలులన్నింటిలో కూడా 2 పాళ్ళు హన్నాకి ఇస్తున్నాడు. 2 పాళ్ళు ఇవ్వడం అంటే జ్యేష్ఠ పుత్రుడికి, ప్రధాన కుమారుడు ఎవరైతే ఉంటారో పెద్ద కుమారుడు, అతడికి ఇస్తారు. ఆ జ్యేష్ఠ భాగాన్ని 2 పాళ్ళని హన్నాకి ఇస్తున్నాడు. అంటే ఈ ఎల్కానా హన్నాని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆవిడికి సంతానం లేకపోయినప్పటికీ అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఆ ఎల్కానా యొక్క ఇంకో భార్య పెనిన్నా ఈ హన్నాని ఎప్పుడు కూడా విసిగిస్తా, ఎక్కిరిస్తా, కోపం తెప్పిస్తా ఉంది. నీకు సంతానం లేదు, నీకు సంతానం లేదని ప్రతిసారి కూడా ఎత్తిపొడుస్తుంది అనేది మనకు అర్థం అవ్వాలి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచూనుండగా హన్న యెహోవా మందిరమునకు పోయినప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమెకు పిల్లలు లేరు అనే బాధ కంటే ఆ పిల్లలు లేరు అనే విషయాన్ని ఆ పెనిన్నా పద్దాక గుర్తు చేస్తూ ఏమని హింసిస్తుంది. అందువల్ల ఆవిడకి ఎక్కువ కోపం వచ్చేసి అసలు భోజనం తినటం కూడా మానేసి ఏడుస్తూ వస్తుందని దాని అర్థం. ఒక కుటుంబంలో ఎవరికైనా ఏవైనా లోపాలు ఉన్నప్పుడు మిగతా కుటుంబం వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోడుండి ధైర్యం చెప్తే వాళ్ళు కొంచెం బాగానే ఉంటారు. అలా కాకుండా అదే కుటుంబంలో రోజు వాళ్ళ కళ్ళ ముందే ఉండేవాళ్ళు పద్దాక ఎత్తిపడుస్తుంటే, అత్త కానీ తోడికోడలు కానీ ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళు ఎత్తిపడుస్తూ ఉంటే ఎవరైనా కానీ ప్రశాంతంగా ఉండలేరు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలోకి వచ్చేసరికి ఎల్కానా యొక్క ఒక భార్య పెనిన్నా ఇంకో భార్య హన్నాని పద్దాక విసిగిస్తూ ఉంది, ఆవిడ కోపం రేపుతా ఉంది, వెక్కిరిస్తూ ఉంది అని
అని దాని అర్థం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటెను నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ప్రేమించిన భార్య కాబట్టి ఎక్కడికక్కడ సర్ది చెప్పుకుంటానే ఉన్నాడు. అతడు ఎంత సర్ది చెప్తున్నా కానీ ఆవిడ బాధ మాత్రం తీరట్లేదు అనేది మనకు అర్థం అవ్వాలి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా, వీళ్ళు ప్రస్తుతానికి షిలోహులో ఉన్నారు, ఆ దేవుడి మందిరం దగ్గర, ప్రత్యక్ష గుడారం దగ్గర. అక్కడ ప్రధాన యాజకుడు ఉండే దగ్గర ఈ హన్నా ప్రార్థన చేస్తుంది. బహుదుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవాయగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేశాను. నాకు ఒక మగపిల్లవాడిని సంతానంగా ఇవ్వు, అతడు జీవితాంతం కూడా నీకు నాజీరు చేయబడి ఉండేలాగా, జీవితాంతం దేవుడి సేవలోనే దేవాలయం దగ్గరే ఉండేలాగా నేను నీకు అతన్ని అప్పగిస్తాను అని చెప్పేసి ఆవిడ మొక్కుకుంటుంది. అంటే పిల్లలు లేరు అనే బాధ ఎంత ఎక్కువైపోయింది, ఆ పెనిన్న ఈవిడ్ని ఎంత బాధపరుస్తుంది అనేది మనకు అర్థం అవ్వాలి. అలాగే ఈవిడికి దేవుడిపై ఉన్న విశ్వాసం కూడా మనకు అర్థం అవ్వాలి. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుకొని చుండెను. ఏమనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొని చుండెను. ఇప్పుడు దాకా మనం ఏవేవైతే మాటలు చదువుకున్నామో, నా కుమారునిస్తే యెహోవానగు నీకు అప్పగింతునని చెప్పేసి, ఇదంతా కూడా ఆవిడ తన మనసులోనే అనుకుంటుంది. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఆవిడ ఒకవేళ ద్రాక్షరసం ఎక్కువగా తాగి మత్తురాలైందేమో అని చెప్పేసి ఏలి అనుకున్నాడు. ఎందుకు అలా అనుకున్నాడు? ఆవిడ అప్పుడు దాకా తినకుండా ఉంది, నీరసంగా ఉంది, ప్రార్థన చేసేటప్పుడు మాట బయటికి రాకుండా కేవలం పెదాలు మాత్రమే కదులుతున్నాయి కాబట్టి ఆవిడ మత్తురాలై ఉందేమో అనుకుని ఏలి నీ ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయము అని చెప్పగా, అప్పుడు హన్నా దానికి సమాధానం చెప్తుంది. హన్నా, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నా బాధను వ్యక్తపరుస్తున్నాను, నేనేం మత్తులో లేను అని చెప్పేసి అతడు కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు కదా, దాన్ని క్లియర్ చేస్తుంది. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అనెను. నాలో కోపం, నాలో బాధ అత్యంతమైంది అంటున్నాడు చూడండి. భరించలేనంత బాధ, భరించలేనంత కోపం, ఇవన్నీ కూడా నేను దేవుడితో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను, నేనేమి మత్తురాలుగా లేను అని క్లారిటీ ఇచ్చింది. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవుడితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, నువ్వు క్షేమంగా వెళ్ళు, దేవుణ్ణి ఖచ్చితంగా గర్భఫలాన్ని ఇస్తాడు అని చెప్పేసి ఏలి అన్నాడు. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందునుగాక. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఇది గమనించాలండి మీరు. ప్రార్థన చేసింది, ప్రధాన యాజకుడు చెప్పాడు ఏం బాధపడమాకమ్మా, ఖచ్చితంగా దేవుడికి గర్భఫలాన్ని ఇస్తాడు అని చెప్పి, ఆ రోజు ఆవిడ ధైర్యం తెచ్చుకొని అప్పటి నుండి భోజనం చేస్తుంది. అప్పటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది, బాధపడడం మానేసింది. దేవుడు ఇంకా తనకి గర్భఫలాన్ని ఇవ్వకముందే ఇస్తాడు అని ఆవిడ నమ్మింది. యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో అది మీకు వచ్చింది అని మీరు నమ్మండి అని. ఆవిడ నమ్మకంతో ఉంది దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు అని. అందుకే భోజనం తింటుంది, దుఃఖముఖంగా ఉండటం మానేసింది, తన భారం మొత్తాన్ని దేవుడి పైన వేసేసింది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించాలండి, ఆవిడ ప్రార్థన చేసుకునేటప్పుడు పైకి కనబడేలాగా గట్టిగా ప్రార్థన చేయట్లా, దేవుడికి మాత్రమే వినబడితే చాలు అన్నట్టుగా తనలో తాను మాట్లాడుకుంటుంది. ప్రార్థన అనేది ఎవరో గుర్తించాలి అని, మనం బాగా ప్రార్థన చేస్తామని వేరే వాళ్ళు గుర్తించాలి అని, బాగా భక్తిమంతులు అని వేరే వాళ్ళు అనుకోవాలి అని, అందుకోసం చేయకూడదు ప్రార్థన. మనం దేవుడితో మన మనసులో ఏదుందో చెప్పుకోవడానికి, మన బాధ, మన సంతోషం, మన ఆలోచనలు, దేవుడిని సహాయం అడగడం, ఇవన్నీ కూడా దేవుడికి వినపడాలి అన్న ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి కానీ పక్కన వాళ్ళకి తెలియాలి అని కాదు.
ఇక్కడ హన్నా చేసిన ప్రార్థన ఏలీకి వినపడలేదేమో కానీ దేవుడికి వినపడింది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే దేవుడు ఏలీ చేత చెప్పిస్తున్నాడు, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవుడు నీకు సంతానం దయచేస్తాడు అని చెప్పిన నాటి నుంచి ఆవిడ దాన్ని నమ్మింది, తన చింత యావత్తును దేవుడి మీద వేసింది అనేది మనకు అర్థం అవ్వాలి. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. ఆ ఎల్కానా అతడి ఇద్దరు భార్యలు ఆ కుటుంబం అదంతా కూడా మరలా రిటర్న్ వచ్చేసారు. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. సమూయేలు అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు మాట విన్నాడు అన్నట్టుగా. నేను దేవుడికి మొక్కుకున్నాను, దేవుడు నా మాట విని నాకు సంతానాన్ని ఇచ్చాడు, నాకు గర్భాన్ని ఇచ్చాడు అని ఆమె కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టింది. దేవుడు ఎలా అయితే హాగర్ నిందించినప్పుడు శారాకి గర్భఫలం దయచేశాడో, లేయా రాహేళ్లకు ఎలా అయితే గర్భఫలం దయచేశాడో, అలాగే ఇక్కడ పెనిన్నా చేత నిందించబడుతున్న హన్నాకి కూడా దేవుడు గర్భఫలం దయచేశాడు. ఎవరైనా కానీ మనల్ని నిందిస్తుంటే మనం తిరిగి వాళ్ళ మీద కోపడకుండా, మనం తిరిగి వాళ్ళను కొట్టకుండా తిట్టకుండా మన ప్రార్థన తీసుకెళ్లి దేవుడి దగ్గర పెడితే దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. ఎవరైతే మనల్ని నిందించారో వాళ్ళందరూ సిగ్గుపడేటట్టుగా, వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకునేటట్లుగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. మనం కేవలం విశ్వాసం కలిగి ఉండాలి, మన చింత దేవుడి మీద వేయాలి, మనం పాపం చేయకుండా ఉండాలి అనేది ఈ హన్నా జీవితం నుండి మనం నేర్చుకోవాలి. ఆమె ప్రార్థనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఇప్పుడు దాకా మర్చిపోయాడని కాదండి, ఆవిడ్ని దీవించే సమయం వచ్చింది అని దాని అర్థం. ఆవిడ విశ్వాస పరీక్ష సమయం ఇక్కడితో ముగిసింది. ఇప్పుడు దేవుడు ఆమెకి గర్భాన్ని ధరించి ఆమెను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని దాని అర్థం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలులను అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. ఆ సమూయేలుని కన్న దగ్గర నుండి ఆవిడ ప్రత్యక్ష గుడారం దగ్గరికి, అంటే ఆ షిలోహు అనే ప్రాంతానికి వెళ్ళటం మానేసింది. బిడ్డ పాలు విడిచేంత వరకు, అంటే సుమారుగా 3 సంవత్సరాల వరకు నేను రాను. ఒకసారి నేను వచ్చాను అంటే నా బిడ్డని ఆ దేవుడి సేవకు అప్పగించేసి నేను ఒక్కదాన్నే తిరిగి రావాల్సి వస్తుంది. ఆ 3 సంవత్సరాలు బిడ్డ పాలు విడిచేంత వరకు కూడా నేను రాను. ఆ తర్వాత నేను వచ్చి నేను ఏదైతే మొక్కుకున్నానో అది చేస్తానని చెప్పేసి తన భర్త ఎల్కానాతో చెప్తుంది. కాబట్టి ఆమె పెనిమిటి అనే ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. ఆవిడ ఏదైతే చెప్పిందో దేవుడికి, దేవుడు ఏదైతే చెప్పాడో ఆవికి, అవన్నీ కూడా జరగాలి, మధ్యలో ఏ లోపం లేకుండా అని చెప్పి దీవిస్తున్నాడు అని దాని అర్థం. ఇక్కడ ఎల్కానా కానీ హన్నా కానీ ఇద్దరు కూడా దేవుడి పైన భయభక్తులు గలవారు అనేది ఈ పదాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచూ ఉండెను. పాలు మాన్పించిన తరువాత, అంటే 3-4 సంవత్సరాల తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుణ్ణి ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఒకటేసారి అతడు పాలు విడిచిన తర్వాత అప్పుడు వచ్చింది షిలోహుకి. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. యెహోవాకు అక్కడనే మొక్కెను అంటే ఇంకా అక్కడి నుంచి చిన్నప్పుడుగా ఉన్నప్పటి నుంచే దేవుడి సన్నిధిలో పెరుగుతున్నాడు సమూయేలు. ఆ ప్రధాన యాజకుడైన ఏలీ రక్షణలో సమూయేలు అక్కడే పెరుగుతున్నాడు అని దాని అర్థం. అన్న మాటని హన్నా నిలబెట్టుకుంది అనేది కూడా ఈ పదం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ కాలంలో చాలా మంది కూడా ప్రభువా మాకు పిల్లల్ని ఇస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం దేవుడికి ఏవేవో మొక్కుకుంటారు. దేవుడు అవి దయచేసిన తర్వాత వాళ్ళు దేవుడికి ఇచ్చిన మాటని మర్చిపోతారు. అసలు ముందు మొక్కుకోకుండా ఉంటే మంచిది. సర్లే ఏదో రకంగా మొక్కేసుకున్నారు అంటే ఒకవేళ అది తీర్చలేని పక్షంలో వేరే రకంగా అయినా ఏదో రకంగా మనం దేవుడి సేవకు ఉపయోగపడాలి. మనం సంఖ్యాకాండంలో ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుకున్నాం, మీ అందరూ కూడా గుర్తుంది అనుకుంటున్నా. ఒకవేళ దేవుడికి ఇచ్చిన మొక్కుని మనం నెరవేర్చలేని పక్షంలో వేరే రకంగా అయినా కానీ దేవుడి సేవలో పాలిభాగస్తులు అవ్వాలి. ఇంటి దగ్గర ఏదైనా చర్చి పెట్టించడమో, సేవకులకి ఏదైనా సహాయం చేయడమో, ఎక్కువ మందికి సువార్త వెళ్ళటానికి
చేయడానికి, సువార్త పరిచర్లు ఏదైనా సహాయం చేయడమో అలాగన్నా ఏదో రకంగా అన్న మాటను నిలబెట్టుకోవాలి. ఆ అన్న మాటకి ప్రత్యామ్నాయంగా అయినా కానీ ఏదోటి చేయాలి. ఇవన్నీ కూడా మనం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండంలో మాట్లాడుకున్నాం. మరలా నేను ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నా. హన్నా దేవుడికి ఇచ్చింది మాట, దేవుడి దగ్గర మొక్కుకుంది, అది ఆవిడ నెరవేరుస్తుంది, ఆవిడ భక్తిని చూపిస్తుంది అనేది మనకు అర్థం అవ్వాలి. సమూయేలు 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 3వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇట్లా నేను పాట పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, దేవుడితో మాట్లాడుతుంది. దేవుడు తన ప్రార్థన విన్నాడు, కుమారుని ఇచ్చాడు అన్న సంతోషంలో దేవుడి గురించి ఒక పాట పాడుతుంది. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎందుకు? అంతకుముందు నన్ను చాలామంది నిందించారు, దేవుడు ఇప్పుడు ఆ నింద నా దగ్గర నుండి తీస్తాడు కాబట్టి నేను అతిశయపడతాను. దేవుడి యందు అతిశయపడడంలో తప్పులేదు. మన యందు మనం అతిశయపడితే తప్పు, కానీ దేవుడి యందు అతిశయపడడంలో తప్పులేదు. అది ఇంకా మంచి కార్యమే. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. దేవుణ్ణి పొగుడుతుంది అంటే మహింపరుస్తుంది, దేవుణ్ణి కీర్తిస్తుంది. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ఆ పెనిన్నా ఉంది కదా, అలాంటి స్వభావం ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళతో చెప్తుంది. దేవుడిని వదిలిపెట్టి నేను గొప్పవాడిని కదా, నేను గొప్పవాడిని కదా అని చెప్పేసి గర్వపడకండి. దేవుడు ఎవరినైనా గొప్పవాళ్ళుగా చేయగలడు, ఎవరినైనా కానీ శిక్షించగలడు. గర్వపు మాటలు మాట్లాడకండి, మీ నోట్లో ఉండి అవి రానీయకండి. ఎందుకంటే ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. ఇవన్నీ కూడా దేవుడు దేన్నైనా కానీ పూర్తిగా తారుమారు చేయగలడు. అంత శక్తి గలవాడు దేవుడు అనేది మనకు అర్థం అవ్వాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదా, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని చెప్పేసి. నేను బాగా బాణాలు వేస్తాను కదా అని గర్వపడొద్దు, దేవుడు నిన్ను ఓడిపోయేలా చేయగలడు. నేను పడిపోయాను కదా అని బాధపడొద్దు, దేవుడు నీకు బలాన్ని ఇవ్వగలడు. నాకు బాగా డబ్బు ఉంది, తినగలిగిన దానికన్నా ఎక్కువ ఆహారం ఉందని గర్వపడొద్దు, దేవుడు ఒక రోజు నువ్వు కూలికి పోయి ఆహారానికి ఇబ్బంది పడే స్థితి తీసుకురాగలడు. అయ్యో నా ఆకలి తీర్చుకోవడానికి ఏమి లేదు అని నువ్వు బాధపడొద్దు, దేవుడిని ఆకలి తీర్చగలడు. ఏదైనా కానీ దేవుడు మొదటి వారిని కడపటి వారిగా చేయగలడు, కడపటి వారిని మొదటి వారిగా చేయగలడు అని చెప్పేసి 2 ఉదాహరణలేమో గర్వపడిన వాళ్ళు పడిపోవడం గురించి చెప్తుంది, 2 ఉదాహరణలేమో దీనులు గొప్పవాళ్ళు అవడం గురించి చెప్తుంది. దేవుడు ఏదైనా కానీ పరిస్థితిని తారుమారు చేయగలడు, పూర్తిగా తిప్పేయగలడు అని చెప్పేసి దేవుణ్ణి కీర్తిస్తుంది. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. 7 పిల్లలను అంటే 7 కాదండి, 7 అనే పదానికి పరిపూర్ణం అని కదా మీనింగు. గొడ్రాలకి దేవుడు ఎంతమంది పిల్లలనే దయచేయగలడు, ఎంతో మంది పిల్లలు ఉన్నారు అని గర్వపడే వాళ్ళని బాధపడేటట్లుగా కూడా దేవుడు చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు అని కీర్తిస్తుంది. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచూ ఉండువాడు ఆయనే. దేవుడు ఏదైనా చేయగలడు. మృతుల్ని సజీవులుగా చేయగలడు, సజీవుల్ని మృతులుగా చేయగలడు, పాతాళంలో ఉన్న వాళ్ళని మరలా తిరిగి రప్పింపగలడు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. భూమి యొక్క స్తంభములు అంటే ఈ భూమి మీద ఏది జరగాలన్నా ఎలా జరగాలన్నా కానీ దేవుడు దాన్ని చేయగలడు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు ఏదైనా ఎటైనా తిప్పగలడు. గొప్పవారిని దీనులు చేయగలడు, దీనులు గొప్పవాళ్ళు చేయగలడు, కడపటి వారిని మొదటి వాళ్ళని చేయగలడు, మొదటి వాళ్ళని కడపటి వాళ్ళని చేయగలరు. దేవుడు ఏదైనా చేయగలడు అని చెప్పేసి ఆవిడ కీర్తిస్తుంది. ఈ పాట కేవలము ఈ హన్నా గురించి పెనిన్నా గురించి మాత్రమే కాదు, దేవుడి యొక్క లక్షణాల గురించి. దేవుడు పైరూపాన్ని చూడడం, లోపల ఉండే విశ్వాసాన్ని మనసును చూస్తాడు. ఆ విశ్వాస మనసును బట్టి హెచ్చించాలనుకునే వాళ్ళని హెచ్చిస్తాడు. కొంతమందిలో ఉండే గర్వాన్ని బట్టి వాళ్ళు పడిపోయేలా చేస్తాడు. దేవుడు ఏదైనా చేయగలడు. భూమి యొక్క స్తంభములు అంటే ఈ భూమి మీద ఏది జరగాలన్నా కానీ అదంతా కూడా దేవుడి ఆధీనంలోనే ఉంటది. లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుడు తన హస్తాల్లో ఉంచుకున్నాడు. ఏదైనా చేయగల సమర్థుడు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈ పాట మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత రాబోయే సౌలుకి దావీదుకి కూడా అప్లై అవుద్ది. సౌలు బాగా గర్వించాడు, దేవుడు సౌలుని పడేశాడు. దావీదు దీనుడిగా ఉన్నాడు, దేవుడు దావీదుని హెచ్చించాడు.
మొత్తం ఈ సమూయేలు పుస్తకానికి, బైబిల్కి కూడా ఒక సారాంశంగా ఈ పాటను మనం చూడొచ్చు. కేవలం హన్నా పెనిన్నా వీళ్ళిద్దరిని మాత్రమే గుర్తెచ్చుకోకండి. దేవుడి యొక్క లక్షణాలు ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయి. దేవుడు ఏదైనా ఎలాగైనా చేయగలడో, పైరూపాన్ని కాకుండా లోపల మనసును దేవుడు చూస్తాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. ఇది కూడా ప్రవచనపూర్వకంగా మాట్లాడుతుందని మీరు తీసుకోవాలి. తర్వాత సౌలు దావీదుని చంపాలనుకున్నప్పుడు దేవుడు దావీదుని కాపాడుతాడు. భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడును. ఎవరైతే దుర్మార్గులు ఉంటారో అంధకారంలో దాక్కునేలాగా వాళ్ళని చేస్తాడు. అటు వాళ్ళని ఇటు, ఇటు వాళ్ళని అటు తిప్పుతాడు. బలము చేత ఎవడునూ జయమొందడు. నా దగ్గర బలం ఉంది కదా అనుకుంటే కుదరదు. దేవుడు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తాడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల్లో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ఇవన్నీ కూడా కేవలం హన్నా పెనిన్నా గురించి, సమూయేలు గురించి మాత్రమే కాదు. ఫ్యూచర్లో రాబోయే సౌలు, దావీదు, ఆ తర్వాత వచ్చే రాజులు, యేసుక్రీస్తు వారికి కూడా ఈ వాక్యాన్ని మనం అప్లై చేయొచ్చు. ప్రవచనపూర్వకంగా దేవుడి లక్షణాల గురించి, అన్నింటి గురించి ఆవిడ మాట్లాడింది హన్నా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమూయేలు గురించి కూడా తర్వాత ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్న ఏలీ కుమారులు తప్పు చేసినప్పుడు దేవుడు ఆ తప్పు చేస్తున్న ఏలీ కుమారుల్ని అణిచి సమూయేలుని గొప్ప చేస్తాడు. సమూయేలు గురించి, సౌలు గురించి, దావీదు గురించి, యేసుక్రీస్తు వారి గురించి, అందరి గురించి కూడా ఈ మాటల్లో ఉంది, ఈ పాటలో ఉంది. ప్రవచనపూర్వకంగా చెప్పింది. కేవలం హన్నా పెనిన్నా గురించి మాత్రమే కాదు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. హన్నా అలా దేవుణ్ణి కీర్తించడం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. ఇంకా ఆ బాలుడిని అక్కడ వదిలేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఇతడు దేవుళ్ళలోనే, యెహోవాలోనే ఎదుగుచూ ఉన్నాడు అని దాని అర్థం. నెక్స్ట్, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుడే మిక్కిలి దుర్మార్గులు అంటున్నాడు అంటే వీళ్ళ పాపాలు ఎంత తారాస్థాయికి వెళ్ళాయి అనేది మనం ఆలోచించాలి. ఏలీ ఏమో ప్రధాన యాజకుడు కుమారులై ఉండి కూడా వాళ్ళు మిక్కిలి దుర్మార్గులయ్యారు అంటే దేవుడు క్షమించలేనంత స్థాయికి వాళ్ళ పాపాలు మించిపోయాయి. ఎన్నిసార్లు గద్దించినా వినని వాడు మరితిరిగి లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు అన్నట్టుగా దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు పాపాలు చేసుకుంటూనే ఉన్నారు. పాపంలో బాగా మునిగిపోయారు అని దాని అర్థం. జనముల విషయమై యాజకులు చేయిచూ వచ్చిన పని ఏమనగా, వాళ్ళిద్దరూ ఏ తప్పులు చేస్తున్నారంట? ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని, తపేలాలో గాని, గోనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహు వచ్చు ఇజ్రాయెల్ అందరికీ వీరు అలాగునే చేయిచూ వచ్చిరి. ఎవరెవరైతే బల్లు అర్పించడానికి తీసుకొస్తున్నారో దేవుడు ఏ విధంగా బల్లు అర్పించమన్నాడో ఆ విధంగా అర్పించకుండా అందులో ఉన్న మాంసాన్ని వీళ్ళు దొంగతనం చేస్తున్నారు. అంటే దేవుడి ధర్మశాస్త్రం పైన, ఆయన ఇచ్చిన ఆజ్ఞల పైన, ఆ బలిపీఠం దగ్గర జరగాల్సిన పాప క్షమాపణ పైన వీళ్ళకి ఏ మాత్రం కూడా ఆసక్తి లేదు. దేవుడు అంటే ఆసక్తి లేదు, ధర్మశాస్త్రం అంటే ఆసక్తి లేదు, పాపంలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇదిగాక వారు కొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. కేవలం దహన బలిపీఠం దగ్గరే కాదు, ఆ జంతువుని చంపే దగ్గర కూడా వీళ్ళు పాపులుగానే ఉన్నారు. ఈ క్షణమందే వారు కొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సుకు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎందుకు వారి పాపం బహు గొప్పదాయను? వీళ్ళు యెహోవాని రిప్రజెంట్ చేసే యాజకుల ప్లేస్లో ఉన్నారు. వీళ్ళని చూసి జనాలు దేవుడి గురించి తెలుసుకోవాలి. అలాంటిది వీళ్ళని చూసి జనాలు దేవుడికి దూరం అయిపోతున్నారు కాబట్టి దేవుడికి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది అని దాని అర్థం. మామూలుగా ప్రజలు తప్పు చేయడం వేరు, సేవకులే తప్పులు చేయడం వేరు. సేవకులు తప్పులు చేస్తే వాళ్ళని బట్టి అనేక మంది విశ్వాసులు పాపంలో పడిపోతారు కాబట్టి అది ఇంకా పెద్ద తప్పు. సేవకులకి, బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీళ్ళకి జాగ్రత్త లేకుండా దేవుడి ధర్మశాస్త్రం కంటే మాంసమే ఎక్కువ, దేవుడి ఆలోచనల కంటే
తిండే ఎక్కువ అన్నట్టుగా వీళ్ళు మారిపోయారు. ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని పూర్తిగా పాపులుగా ఎంచాడు అని దాని అర్థం. ఎక్కడైనా కానీ ప్రజలు తప్పు చేస్తుంటే యాజకులు గద్దించాలి. అలాంటిది ఇక్కడ యాజకులు తప్పులు చేస్తుంటే ప్రజలు వద్దని చెప్పినా కానీ యాజకులు తప్పులు చేస్తున్నారు అంటే, ప్రజలు చెబుతున్నా కానీ యాజకులే దారి తప్పి ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళ పాపం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇంకా వెనక్కి తిరిగి రాలేనట్టుగా శిక్షకు పాత్రలుగా అయిపోయారని దాని అర్థం. ఇక్కడతో అయిపోలేదు, కేవలం ఈ బలుల దగ్గరే కాదు, ఇంకా వేరే పాపాలు కూడా చేస్తారు వాళ్ళు. చదువుకుంటూ వెళ్దాం. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ ఉండెను. ప్రతి సంవత్సరం మధ్యలో పండుగలప్పుడు, అంటే సంవత్సరానికి 2-3 సార్లు వచ్చి తన కుమారుడు ఎలా ఉన్నాడు ఏంటని చూసుకుంటా ఉంటుంది. వచ్చేటప్పుడు బట్టలు తెస్తుంది. నారాతో చేయబడిన ఏఫోదు అంటే చిన్నప్పటి నుండే యాజకుడు ఎలా ఉండాలి, ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి, దేవుడి పనులు ఏమేం చేయాలి అని సమూయేలు చిన్నప్పటి నుండే దేవుడి గురించి నేర్చుకుంటా వస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. ఇదిగో నీకు దేవుడిచ్చిన ఒకే ఒక్క సంతానాన్ని, అబ్బాయిని యెహోవా సన్నిధికి ఇచ్చావు కదా నువ్వు దేవుడి పరిచర్యకి, దేవుడు ఇంకా నీకు సంతానం దయచేయను గాక అని చెప్పేసి ఎల్కానాని అతని భార్య అంటే హన్నాని దీవించాడు. మరి పెనిన్నా వచ్చిందో రాలేదో ఏమైందో మధ్యలో మనకు తెలియదు. హన్నాకి ఇంకా సంతానం కలగాలి అని ఏలి ప్రార్థన చేశాడు, దీవించాడు అని దాని అర్థం. యెహోవా హన్నాను దర్శింపగా, అంటే దేవుడు మరలా ఆమెను దీవించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. అంటే సమూయేలు మాత్రం ఇక్కడ దేవునిలో బలపడతానే ఉన్నాడు. ఆ హన్నాను కూడా దేవుడు దీవించి ఆవిడికి ఇంకా 3 కుమారులను 2 కుమార్తెల్ని బహుగా సంతానం కలిగేలా చేశాడు. ఆవిడ ఫస్ట్లో బాధపడింది కాబట్టి దేవుడు దీవించాడు. ఎవరైనా మంచిగా విశ్వాసంలో ఉండే వాళ్ళు బాధపడుతున్నారు అంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ బాధను తీరుస్తాడు. కాకపోతే మనం విశ్వాసులుగా బ్రతకకుండా మనం తప్పులు చేస్తూ మరలా దేవుడు నన్ను దీవించాలని మనం వేరే రకంగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ హన్నాకి మనకి తేడాను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ హన్నా దేవుడి దగ్గర మొక్కుకున్నట్టుగా చేసింది, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంది కాబట్టి దేవుడు ఇంకా గర్భఫలాన్ని దయచేశాడు అని దాని అర్థం. ఏలి బహువృద్ధుడాయను. ఇక్కడ ఏలి బహువృద్ధుడాయను అనే మాట ఎందుకు కనపడుతుందంటే మనకి తన కుమారులు తప్పు చేస్తున్నా కానీ ఆపట్లేదు, ముసలోడు అయిపోయాడని దాని అర్థం. అందుకే మనకి ఇంకా వయసు ఉన్నప్పుడే మన కుటుంబాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, పాపానికి దూరంగా ఉంచాలి. లేదు మనం బాగా ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత వాళ్ళు మన కళ్ళ ముందే తప్పులు చేస్తున్నా కానీ గద్దించలేనంత పరిస్థితికి వెళ్ళిపోతాం అని దాని అర్థం. ఇక్కడ ఏలి బహువృద్ధుడు ఆయనంటే తన కుమారులు తప్పు చేస్తున్నా కానీ ఆపట్లేదు అని దాని అర్థం. ఇజ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు అను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఏలి మాట్లాడుతున్నాడు తన కుమారులతో, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాంటి చెడ్డ కార్యములు మీరెందుకు చేయుచున్నారు? దేవుడి సన్నిధి దగ్గరకు వచ్చి దేవుడి మీద నమ్మకంతో వచ్చిన స్త్రీలతో మీరు వ్యభిచారం చేయడం ఏంటి? అంతకుముందేమో బలిపీఠం దగ్గర పాపం, ఇప్పుడేమో వ్యభిచారం, దేవుడి సన్నిధిలో వ్యభిచారం. మీరు ఇలాంటి కార్యాలు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు, మీరు పాపం చేయకుండా వాళ్ళను కూడా పాపంలోకి లాగుతున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును? మామూలుగా మనిషి తప్పు చేయడం వేరు, దేవుడి సన్నిధిలో ఉండే మనమే తప్పు చేయడం వేరు. దేవుడి సన్నిధిలో ఉండే మీరు తప్పు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. యెహోవా వారిని చంపదలిచి ఉండెను అంటే వాళ్ళు ఇంకా మారకుండా వెనక్కి తిరిగి రాలేనంత స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా మార్పు చెందని వాడు, యెహోవా ఎన్నిసార్లు గద్దించినను విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు అని వాక్యం చెప్పినట్టుగా దేవుడు వాళ్ళకి శిక్ష విధించాలి అనుకుంటున్నాడు. అయితే ఏలి ఇంకా తప్పుని మాటలతో సరిచేయడానికే చూస్తున్నాడు. కొన్ని తప్పులకి మాటలతో చెప్తాం, కొన్నిటికి శిక్ష పడితేనే కానీ జనాలు వింటారు. గట్టిగా చెప్పకుండా వాళ్ళని శిక్షించకుండా వాళ్ళు ఎంత పాపులుగా బతుకుతున్నా కానీ ఇంకా మాటలతోనే చెప్తున్నాడు ఏలి. వాళ్ళేమో ప్రేమగా చెప్తే వినే స్టేజ్ దాటిపోయారు. ఆ విషయం ఏలికి ఇంకా తెలియట్లేదు అని దాని అర్థం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ఈ మాట మనకి యేసుక్రీస్తు వారి దగ్గర కూడా కనబడిద్ది. యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెనంటే ఒక్క పాపం కూడా లేకుండా, ఒక్క తప్పు కూడా లేకుండా వాళ్ళు మంచిగా జీవిస్తున్నారు దేవుడి చిత్తానుసారంగా
ప్రకారంగా దాని అర్థం. ఈ రెండు కలిపి చెప్తున్నాడు చూడండి. పైన కూడా అంతే. ఒక పక్కన ఏలి కుమారులు చేసిన తప్పులు చెప్తానే ఉన్నాడు, ఇంకో పక్కన సమూయేలు దేవుళ్ళు ఎదుగుతున్నాడు అని కూడా చెప్తానే ఉన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అధికారులుగా ఉండవలసిన వాళ్ళు ఎప్పుడైతే పాపాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారో దేవుడు ఇంకొక అధికారుల్ని రెడీ చేస్తూ ఉంటాడు. ఒక పక్కన వాళ్ళు పాపంలో పడిపోతూ ఉన్నారు కాబట్టి దేవుడు మరొక అధికారిని, తన చిత్తానుసారంగా నడిచే మరొకతన్ని దేవుడు పోషిస్తూ పెంచుతూ ఉన్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. మనం కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు గద్దించినప్పుడే మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకోకుండా ఇంకా ఇంకా మనం చెడ్డవాళ్ళుగా మారిపోతూ ఉంటే దేవుడు మనల్ని శిక్షించడానికి ప్రణాళిక వేస్తాడు. మనకు రావాల్సిన ఆశీర్వాదం, మనకు రావాల్సిన అధికారం దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించాలి. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. దేవుడు డైరెక్ట్గా ఏలీతో మాట్లాడట్లేదు, వేరొక దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాటల్ని ఆ దైవజనుడి ద్వారా ఏలీతో చెప్పిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏలీ కూడా మంచిగా నడుచుకోవట్లేదు. తన కుమారులు కదా అని చెప్పేసి వాళ్ళు చేసిన తప్పుల్ని చూసి చూడకుండా వదిలేస్తున్నాడు. ఇలా ఏలీ కూడా తప్పు చేస్తున్నాడు కాబట్టి దేవుడు డైరెక్ట్గా ఏలీతో మాట్లాడకుండా వేరే దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ అతడి ద్వారా ఏలీకి చెప్పిస్తున్నాడు. దేవుడు ఇదిగో ఇజ్రాయేలుని ఫరో దగ్గర నుండి ఎలా రక్షించాడో మీకు తెలుసు కదా. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణను ధూపమును అర్పించుటకై నాకు యాజకుడు అగునట్లు ఇజ్రాయేళ్ల గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. అహరోను కానీ మోషేను కానీ నేను ఎంత మంచిగా ఏర్పరచుకున్నాను. ఇప్పుడు మీరు చేస్తున్న జాబు అంటే ఇప్పుడు మీరు ఏ స్థాయిలో అయితే ఉన్నారో ప్రధాన యాజకుడు మీకు ఇచ్చిన పని ఎంత విలువైనది, అది ఎంత పవిత్రమైనది, దేవుడు ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలతో ఆ పని పెడితే మీరు దాన్ని ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. ఇజ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుల ఇంటి వారికి ఇచ్చితిని. ఈ యాజకులకి దేవుడు చాలా ఇచ్చాడు, ఏవేవైతే బళ్ళు ఉంటాయో వాటన్నింటిలో చాలా పాలు ఇచ్చాడు. అయితే దేవుడిచ్చినవి సరిపోవు అన్నట్టు ఆ బలిపీఠం దగ్గర ఇచ్చే అర్పణల దగ్గర కూడా నీ కుమారులు సరిగ్గా నడుచుకోలేదు. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? నేను ఎంత గొప్ప ఉద్దేశాలతో బలి నైవేద్యాలు పెట్టాను. ఇవన్నీ కూడా మనం లేవికాండంలో మాట్లాడుకున్నాం కదా. ఒక్కొక్క బలి వెనకాల దేవుడి ఉద్దేశం, అందులో యేసుక్రీస్తు వారి తత్వం, ఇవన్నీ కూడా మనం లేవికాండంలో మాట్లాడుకున్నాం. అంత గొప్ప గొప్ప ఉద్దేశాలు దేవుడు వాటి వెనకాల పెడితే వాటిని మీరు ఎందుకు తృణీకరిస్తున్నారు? వాటిని ఎందుకు మీరు నాశనం చేస్తున్నారు? మిమ్మును కొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేళ్ల చేత నైవేద్యముల్లో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఈ మాట ఇంపార్టెంట్ అండి. దేవుడి కంటే ఏలీకి తన కుమారులే ఎక్కువైపోయారు. అంటే తన కుమారులు తప్పు చేస్తున్నా కానీ, యెహోవా సన్నిధిలో తప్పు చేస్తున్నా కానీ, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నా కానీ, దేవుడి సేవ పేరుతో వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నా కానీ నువ్వు వాళ్ళని గద్దించట్లేదు. నీకు నాకంటే కూడా నీ కుమారులు ఎక్కువైపోయారు. నువ్వు కూడా పాపంలో పడిపోయావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మీ వంశానికి అర్హత ఇచ్చినా కానీ మీ కుటుంబం దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు మీ కుటుంబంలో దేవుడికి ఇష్టానుసారంగా యాజకత్వం చేసేవాడు ఒకడు కూడా లేడు. దేవుడికి ప్రతికూలం అయిపోయింది. కావున యెహోవా వాక్కు ఏదనగా, దీని అంతటిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందెదరు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును అంటే ముసలితనం వచ్చేలోపే నీ కుమారులు చనిపోతారు. బలము తక్కువ చేస్తానని చెప్తున్నాడు కదా దేవుడు. ఇక్కడ నుండి నీ కుమారులకి శిక్ష విధించడం స్టార్ట్ అవుతుంది. నేను వాళ్ళని శిక్షిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. యెహోవా ఇజ్రాయేళ్లకు చేయదలిచిన మేలు విషయముల్లో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు, ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నీ కుటుంబం మొత్తం అంతరించిపోద్ది. నా బలిపీఠమునొద్ద ఎవడునూ ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముఖము చేత క్షయమగుట వరకును సాధనమునగును. నీ కుమారులు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు బాధపడలేదు. నీ కుమారులు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు నువ్వు అంతగా బాధపడలేదు. వాళ్ళ నాశనాన్ని చూసి నువ్వు అంతగా క్షీణిస్తావు, అంతగా దుఃఖపడతావు, అంతగా బాధపడతావు. అదంతా కూడా నువ్వు చూస్తావు. నీ సంతానపు వారందరూ వయక్క
ఎంతకాలం మంది మరణమవుదురు, అంటే వాళ్ళు యవ్వనంలోనే చనిపోతారు, నీ కుటుంబాన్ని ఎవరైతే నీ కుమారులు పాపం చేశారో వాళ్ళని నేను శిక్షించడం నువ్వు చూస్తావు అని చెప్పేసి ఏలితో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ 2 కుమారులైన హొఫ్నికిని ఫినెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును, ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమగుదురు. ఇదిగో ఒక సూచన చెప్తున్నాను నేను నీకు, ఒకే రోజున నీ కుమారులిద్దరూ కూడా చనిపోతారు, మరణమగుతారు. తరువాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును, అతడు నా యోచనలను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. ఈ ఏలి కుమారుల ప్లేస్లోకి సమూయేలు వస్తున్నాడు. దేవుడు వీళ్ళని తీసేసి సమూయేలుని ఎంచుకుంటున్నాడు అని దాని అర్థం. ఇది కేవలం సమూయేలు కని కాదు, తర్వాత దేవుడు ఎంచుకోబోయే దావీదుకి, ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి, వాళ్ళకు కూడా దీన్ని అప్లై చేయొచ్చు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఇందులోనే దాగున్నాయి. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అంటే సమూయేలు తర్వాత సమూయేలు ఏం చేస్తాడు, దావీదుని రాజుగా పెట్టుకుంటాడు కదా, ఆ దావీదు యొక్క సంతానాన్ని హెచ్చిస్తాను అంటే ఎవరు దావీదు యొక్క సంతానం, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ముందుగా సమూయేలు దావీదుని ఎంచుకుంటాడు. ఆ దావీదునికి సంతానం పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. ఎప్పటికీ అంటే నిరంతరము. భూమి మీద ఏ మనిషి అయినా కానీ అతడు బతికున్నంత వరకే యాజకత్వం చేయగలడు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన యాజకత్వం చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి నిరంతర యాజకుడు. ఇంకా యేసుక్రీస్తు తర్వాత మనకి వేరే యాజకుడు అవసరం లేదు. యేసుక్రీస్తు వారి ముందు వరకు అయితే యాజకులు మారుతా వచ్చారు. ఎప్పుడైతే దావీదు యొక్క సంతానం అంటే యేసుక్రీస్తు వస్తాడో అతడు యెహోవా సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును, నిరంతర యాజకుడు. దీని గురించి మనం కొత్త నిబంధన హెబ్రీలకు రాసిన పత్రిక చదివేటప్పుడు చదువుకుందాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగముల్లో ఒక దాని యందు నన్ను ఉంచుమని అతన్ని వేడుకొందరు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఏలి కుటుంబం బతికొంటారు కదా అనుకోకండి. దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళ కుటుంబానికి యాజకత్వం పోతుంది. బలు అర్పించడం కాదు కదా, అర్పించిన బలుల్లో పాలు కూడా లేకుండా దేవుడు వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తాడు అని చెప్పేసి ఏలికి దేవుడు చెప్తున్నాడు తన కుటుంబం గురించి. వీళ్ళ కుటుంబం ఎలా నాశనమైంది ఏంటి అనేది అవన్నీ కూడా రేపు చదువుకుందాం. సమూయేలు మొదటి పత్రిక 3వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న 1-2 అధ్యాయాల్లో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు ఎవరైతే బాధతో ప్రార్థన చేస్తారో, అది కూడా విశ్వాసులు అయి ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, వాళ్ళ బాధను దేవుడు తీరుస్తాడు. అలాగే అధికారులుగా ఉండాల్సిన వాళ్ళు పాపంలో పడిపోతుంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. దేవుడు మరొక అధికారిని కూడా తయారు చేస్తూ ఉంటాడు. ప్రజల్ని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు. మంచి మాటలు చెప్పే ప్రవచించే దేవుడి భక్తుల్ని ఎప్పుడు కూడా జనాల మధ్య వండిస్తానే వస్తాడు. అధికారులు పాపం చేస్తుంటే వేరే అధికారులను లేపుతాడు అనేది కూడా ఈ 2 అధ్యాయాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఏలి కుమారులు మరి ఎలా నశించారు అనేది మనం రేపొద్దున చదువుకుందాం. సమూయేలుని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అనేది కూడా మనం రేపొద్దున చదువుకుందాం. ఈ సమూయేలు మొదటి 2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.